నమస్తే, వెల్కమ్ టు విజన్. నేను మీ స్వాతి. ఒక కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిది అని ప్రచారం చేయాలి. ఆ తర్వాత దానిని ఏం చేసినా పర్లేదు, ఎవరు అభ్యంతరం చెప్పరు. పైగా మంచి పని చేశావంటూ పొగడ్తలు బోనస్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అధికారంలోకి రాకముందంటే ఏ పని చేసినా పెద్దగా పట్టించుకోరు. కానీ పదవిలో ఉన్నప్పుడు, పదవి పోయిన తరువాత ఏ చిన్న పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా సరే అదో పెద్ద వార్త అవుతుంది. అది పార్టీ గొడవైనా సరే, కుటుంబ తగాదాలైనా సరే, తల్లి చెల్లితో ఆస్తి వివాదమైనా సరే, మరే విషయం అయినా కూడా జగన్ ఏం చేస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఎలా వెళుతున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ ప్లాన్ చేస్తే దానికి తిరుగే లేదంటారు వైసీపీ నేతలు. అది ఏ విషయం అయినా సరే జగన్ స్కెచ్ మామూలుగా ఉండదంటారు. అందుకే ఆ పార్టీ నేతలు జగన్ ఏం చెబితే అది రైట్ అంటారు. అంతేకాని ఎదురు చెబితే మాత్రం తరువాత తీవ్ర పరిణామాలు తప్పవని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే పార్టీ నుంచి బయటకొచ్చిన నేతల్లో కొందరు జగన్ ఎలాంటి వారనే విషయాన్ని చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఇక అత్యంత సన్నిహితులు విజయసాయిరెడ్డి వంటి నేతలు వైసీపీ నుంచి బయటకొచ్చిన తరువాత ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారంటే జగన్ అంటే భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి జగన్ ఒక మాట చెప్పారంటే దాని వెనుక ఎంతో పెద్ద ప్లాన్ ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తరువాత హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో వాయిదాకు జగన్ హాజరయ్యారు. ఈ వ్యక్తిగత హాజరు వల్ల తన పరువు మరింత దిగజారిపోతుందని భయపడ్డారు. మాజీ సీఎం కోర్టుకు హాజరయ్యారనేది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది కూడా. అలాగే ఈ కేసు విచారణ వేగంగా జరిగితే శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ముందు వాయిదాలకు హాజరు కాకుండా ఉండాలి. కానీ ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులను త్వరగా విచారించాలని ఆదేశించింది. దీంతో జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. తప్పని పరిస్థితుల్లో కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇదే కొనసాగితే వైసీపీ పైన, తనపైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడిన జగన్ హైదరాబాద్లో భారీ ర్యాలీ, జన సమీకరణ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి తిరిగి బెంగళూరు చేరుకునే వరకు హంగామా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. అందుకే బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఆ సమయంలో హైదరాబాద్లో జగన్ అభిమానుల ముసుగులో ర్యాలీ చేశారు. రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారు. ఇక కోర్టు ముందు సీఎం అంటూ హంగామా చేశారు. కోర్టు బయట ఆంక్షలున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా పోలీసులతో వాదనలోకి దిగారు. చివరికి లాఠీ చార్జ్ చేసే వరకు పోలీసులను రెచ్చగొట్టారు. జగన్ కోర్టుకు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. 2020లో కూడా సీఎం హోదాలో కోర్టుకు న్యాయమూర్తి ఎదుట చేతులు కట్టుకున్నారు. నిజానికి అప్పుడు ఒక్కసారి కూడా అభిమానులంటూ ఈ స్థాయిలో రాలేదు, హంగామా చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లారు జగన్. పెళ్లిళ్లకు, సమావేశాలకు, వాయిదాలకు కూడా హాజరయ్యారు. కానీ ఒక్కసారి కూడా ఈ స్థాయిలో ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ప్లాన్తోనే ఈ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను వస్తే పెద్ద స్థాయిలో అభిమానులు వస్తారని, తన భద్రతకు కూడా ముప్పుంటుందని కోర్టుకు తెలియచేస్తే అప్పుడు వాయిదాలకు రావద్దు అంటారనేది వైసీపీ అధినేత ప్లాన్. ఇందుకోసం ఏపీ నుంచి భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ చుట్టూ ఉన్న వాళ్లలో ఏపీకి చెందిన నేతలే ఉన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, విడుదల రజనీ సహా వైసీపీ నేతలు వెంకటరెడ్డి, శ్యామల సహా మిగిలిన నేతలంతా అక్కడ హంగామా చేశారు. ఇక జగన్ హైదరాబాద్ పర్యటనలో కూడా రప్పా ప్లకార్డులతో రెచ్చిపోయారు వైసీపీ అభిమానులు. 2029లో జగన్ 2.0 ఖాయం, ప్రతి ఒక్కరికి రప్ప అంటూ బ్యానర్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియా అయితే జగన్ అభిమానం సునామీ అంటూ పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు.
మొత్తానికి హైదరాబాద్లో జగన్ పర్యటన ఇదే తొలిసారి కాదు. నాంపల్లి సిబిఐ కోర్టులో వాయిదాలకు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. అయినా సరే జగన్కు హైదరాబాద్లో, తెలంగాణలో ఫాలోయింగ్ ఉందనేలా పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడ్డారు.